11 మందికి తీవ్ర గాయాలు. నెల్లూరు జిల్లా దుత్తలూరులో దారుణం. అత్తమామలను కత్తితో నరికి చంపిన అల్లుడు. నేడు విజయవాడ అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్. పాల్గొనేందుకు వచ్చిన కంపెనీల ప్రతినిధులకు సీఎం విందు. ఎనిమిది గంటల ముందుగా రైల్వే రిజర్వేషన్ చార్టులు. నిమిషానికి 1,50,000 టికెట్ల బుకింగ్ కు వీలుగా అప్గ్రేడ్. గాజాలో యుద్ధం ముగించాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్. సంధి చేసుకోవాలని ఇజ్రాయెల్ హమాస్లకు సూచన. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కురబలకోట మండలం చిన్న మర్రిమిట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. మరో 11 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. కర్ణాటక రాష్ట్రం బాగేపల్లికి చెందిన నరసింహారెడ్డి, రామచంద్ర, శివప్ప మిత్ర బృందం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా ప్రమాదం బారిన పడ్డారు. బాగేపల్లి వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి వస్తున్న మరో భారీ వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటనా స్థలంలో ఒక మహిళ, 2 పురుషులు మృతి చెందగా మరో 11 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారు కర్ణాటక రాష్ట్రం బాగేపల్లికి చెందిన మేఘర్ష్, చరణ్, శ్రావణిగా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను మదనపల్లి ఆసుపత్రికి తీసుకువచ్చి ప్రాథమిక చికిత్స చేశారు. గాయపడిన వారిలో మరో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలిస్తున్నారు. మరో గంటలో స్వగ్రామం చేరుకోనుండగా ప్రమాదం జరగడం కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఉదయం సుమారు 6 గంటల సమయంలో కర్ణాటక చెందిన బాగేపల్లి నుంచి ఒక 13 పాసెంజర్లు ఒక మినీ వెహికల్లో తిరుమల తిరుపతి కొండ వెంకటేశ్వరం దర్శనం చేసుకుని రిటర్న్లో ఉండగా చెన్నవారిమిట్ట ముదినేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎదురుకుండా వస్తున్నట్టు ఒక లారీ ఢీకోవటం వల్ల 3 చనిపోవడం జరిగింది. అందరినీ మా పోలీస్ వెహికల్లోని 108లోని తీసుకుని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. వాళ్ళు చికిత్స పొందుతున్నారు. ఎవరైతే చనిపోయారో వాళ్ళ 3 మార్చిలో పెట్టాము. నెల్లూరు జిల్లాలో అత్తమామలను అల్లుడు కత్తితో నరికి చంపిన ఘటన సంచలనం సృష్టించింది. దొత్తులూరు ఎస్టీ కాలనీలో ఈ ఘటన జరిగింది. భార్యపై వెంగయ్య అనే వ్యక్తి కత్తితో దాడి చేస్తుండగా అత్తమామలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారిపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. దీంతో అత్తమామలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. నిందితుడు వెంగయ్య భార్య అంకమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఘటన తర్వాత నిందితుడు వెంగయ్య పరారయ్యాడు. నెల్లూరు జిల్లాలో అత్తమామలను అల్లుడు కత్తితో నరికి చంపిన ఘటన సంచలనం సృష్టించింది. దొత్తలూరు ఎస్టీ కాలనీలో ఈ ఘటన జరిగింది. భార్యపై వెంగయ్య అనే వ్యక్తి కత్తితో దాడి చేస్తుండగా అత్తమామలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారిపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. దీంతో అత్తమామలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. నిందితుడు వెంగయ్య భార్య అంకమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఘటన తర్వాత నిందితుడు వెంగయ్య పరారయ్యాడు.
హైదరాబాద్ మాదాపూర్ సున్నం చెరువులో ఆక్రమణలపై హైడ్రా కొరడా జొలిపిస్తోంది. ఉదయం నుంచి సున్నం చెరువులోని ఆక్రమణలను తొలగిస్తోంది. 32 ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను కూల్చేశారు. చెరువు సమీపంలో అక్రమంగా వేసిన బోర్లు, మోటార్లను ప్రొక్లైన్లతో తొలగించారు. చెరువు పరిధిలోని భూగర్భ జలాలు కలుషితమవడంతో నీళ్లను వినియోగించొద్దని ఇటీవల హైడ్రా అధికారులు సూచించారు. ఇక్కడి నుంచి అక్రమంగా నీటిని తరలిస్తున్న పలు వాటర్ ట్యాంకర్లను సైతం అధికారులు సీజ్ చేశారు. 10 కోట్లతో సున్నం చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తోంది. అమరావతిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీపై నేడు విజయవాడలోని ఓ హోటల్లో రాష్ట్ర ప్రభుత్వం వర్క్షాప్ నిర్వహించనుంది. ఇందులో పాల్గొనేందుకు వచ్చిన ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన బహుళజాతి దిగ్గజ కంపెనీల ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో రాత్రి విందు ఇచ్చారు. ఆయా కంపెనీల ప్రతినిధులతో క్వాంటం వ్యాలీని అభివృద్ధి చేయడంపై చర్చించారు. దేశంలోనే తొలిసారిగా ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సహకారంతో ఈ పార్కును ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సీఎం వివరించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన విందుకు హాజరైన ప్రముఖుల్లో టీసీఎస్ ప్రెసిడెంట్ అండ్ గ్లోబల్ హెడ్ బి రాజన్న, మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండీ రాజీవ్ కుమార్, AT&T కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ సిద్ధు, వార్నర్ బ్రదర్స్ ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ హెడ్ మనీష్ వర్మ, భారత్ బయోటెక్ వ్యవస్థాపకురాలు సుచిత్ర కె ఎల్లా, హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, నేషనల్ క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ జేబీవీ రెడ్డి, రెడ్డి ల్యాబ్స్ ఫణిమిత్ర, ఆస్ట్రాజెనకా ఎండీ ప్రవీణ్ రావు, ఐబీఎం ఇండియా వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్, కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి అభయ్ కరాండికర్, కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అజయ్ కుమార్ సూద్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. వీరితో పాటు అమెజాన్, హెచ్సీఎల్, ఎల్ఎన్టీ, ఐఐటీ మద్రాస్, తిరుపతి, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి సంస్థల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసెట్ కౌన్సిలింగ్ జాప్యం చేశారన్న జగన్ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా గట్టి బదులిచ్చారు. జగన్ ఏడుపులే తమకు దీవెనలు అని పేర్కొన్నారు. 5 ఏళ్ల పాటు జగన్ విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసి పోయారని లోకేష్ మండిపడ్డారు. తాను ఏడాదిలోనే అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిన పెట్టడం చూసి జగన్ కు కడుపు మంట రావడం సహజమని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో ఎప్పుడు కౌన్సిలింగ్ పెట్టారో కూడా జగన్ కు స్పృహ లేదా అని నిలదీశారు. కోవిడ్ తర్వాత 2022 సెప్టెంబర్లో, 2023లో జులై చివరికి ఈసెట్ కౌన్సిలింగ్ పూర్తి చేసిన జగన్ తనను విమర్శించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని దుయ్యబట్టారు. తాము ప్రభుత్వంలోకి రాగానే ఈసెట్ మొదటి కౌన్సిలింగ్ ను జులై 3వ వారం నాటికి పూర్తి చేశామని గుర్తు చేశారు. ఈ సంవత్సరం కూడా మొదటి కౌన్సిలింగ్ ను జులై 3వ వారానికి పూర్తి చేస్తామని వెల్లడించారు. హ్యాకథాన్లో రూపొందించిన ఏఐ అప్లికేషన్లను రానున్న 6 నెలల్లో పోలీసు శాఖలో ఉపయోగించనున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. గుంటూరులోని ఆర్వీఆర్ అండ్ జేసీ కళాశాలలో ఏపీ పోలీసు శాఖ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగిన ఏఐ హ్యాకథాన్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 36 గంటల ఏఐ హ్యాకథాన్లో 8 అంశాల్లో ప్రాజెక్టులు రూపొందించి విజేతలుగా నిలిచిన వారికి డీజీపీ బహుమతులు ప్రదానం చేశారు. దేశంలోనే తొలిసారి రాష్ట్ర పోలీసు శాఖ నిర్వహించిన ఈ ఏఐ హ్యాకథాన్ కు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం చక్కటి సహకారం అందించిందని హరీష్ కుమార్ తెలిపారు. గెలుపోటములకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ విజేతలేనని అన్నారు. భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే మరిన్ని ఏఐ సాంకేతిక ప్రాజెక్టులను రూపొందించాలని విద్యార్థులకు సూచించారు. ఇండియాలో ఫస్ట్ ఏఐ హ్యాకథాన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మన ఆనరబుల్ సీఎం మనకి ఒక విజన్ ఇచ్చారు. మనం అందరూ పబ్లిక్ సర్వీస్ కోసం ఏఐ కి షిఫ్ట్ అయిపోవాలా. సో దాన్ని బేస్ చేసుకొని ఈ ఐడియా జనరేట్ అయింది. ఈ హ్యాకథాన్ లో మంచి సొల్యూషన్స్ వచ్చినాయి మన ప్రాబ్లమ్స్ కి. ఒక 6 months లో ఈ సొల్యూషన్స్ ఇంప్లిమెంట్ చేసుకొని పబ్లిక్ కి ఒక మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు అవుతుంది. మన వర్క్ కూడా ఫాస్టర్ అవుతుంది. పబ్లిక్ గ్రీవెన్సెస్ కూడా ఫాస్ట్ గా రిడ్యూస్ అవుతాయి. మన పని కూడా ఫాస్ట్ గా అవుతుంది. సో ఇది ఒక మంచి సంప్రదాయంలో మనం ముందుకు పోతున్నాము. రాను రోజుల్లో ఈ ఏఐకి ఎంత మన యూజ్
చేసుకొని ఇంకా మనం ముందుకి పోవాలా. ఏఐ ద్వారా ఎవరు చీటింగ్ చేస్తున్నారో, ఎవరు క్రైమ్ చేస్తున్నారో, ఎవరు సైబర్ క్రిమినల్స్ ఉన్నారో మొత్తం ట్రాకింగ్ ఉంటది. ఆటోమేటిక్ గా ట్రాకింగ్ లో వాళ్ళ పేర్లు వచ్చేస్తాయి. పోలీస్ కి ఒక బెనిఫిట్ అవుతుంది. బట్ సైబర్ ఎవరు క్రైమ్ చేస్తే, నేరం చేస్తే ఆటోమేటిక్ గా డిటెక్షన్ కి అవకాశం ఉంది. పార్టీ సమావేశం కంటే ఇతర కార్యక్రమాలే ఎమ్మెల్యేలకు ఎక్కువయ్యాయని తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు తీరు మార్చుకొని ప్రజలతో మమేకమైతేనే భవిష్యత్తు అని తేల్చి చెప్పారు. తానిచ్చే సూచనలు పాటిస్తే మళ్లీ ఎన్నికవుతారని, లేదంటే ఇంటికే పరిమితమవుతారని స్పష్టం చేశారు. తరచూ విదేశీ పర్యటనలు చేసేవాళ్లు ఇక అక్కడే ఉండటం మంచిదని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశానికి 56 మంది గైర్హాజరవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పరిశీలకులతో జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. దీనిపై సీఎం చంద్రబాబు ఆరా తీయగా కొందరు విదేశీ పర్యటనల్లో ఉన్నారని, మరికొందరు దైవ దర్శనానికి వెళ్లారని సమాధానం వచ్చింది. మొత్తంగా ఆహ్వానితుల్లో 56 మంది రాకపోవడం, వారిలో 15 మంది విదేశాల్లో ఉండడంపై చంద్రబాబు అసహనం వెలిబుచ్చారు. ముగింపు ప్రసంగం సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎంపీలకు సీఎం చంద్రబాబు ఒకంత ఘాటుగానే హెచ్చరికలు చేశారు. నియోజకవర్గాలకు దూరంగా ఉండడం సరికాదని, ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలతో మమేకమైతేనే భవిష్యత్తు ఉంటుందని గట్టిగా చెప్పారు. సమావేశానికి ఉదయం ఎంతమంది వచ్చారు, సంతకాలు పెట్టి ఎంతమంది వెళ్లిపోయారు, సమావేశం చివరి వరకు ఎంతమంది ఉన్నారనే వివరాలు తన దగ్గర ఉన్నాయని చెప్పారు. తానా ఆటా సమావేశాలకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్న వారి వివరాలు కూడా తన వద్ద ఉన్నాయన్నారు. ఇంటింటి ప్రచారం నేపథ్యంలో మంత్రులను సమీక్షల నుంచి మినహాయిస్తున్నామని, నెల రోజులు నియోజకవర్గంలోనే ఉండాలని ఆదేశించారు. ఎమ్మెల్యే మంచివాడనే పేరొస్తే 4 ఓట్లు అదనంగా వస్తాయని, చెడ్డవాడంటే 4 ఓట్లు పోతాయని చంద్రబాబు అన్నారు. చేసే విమర్శలు అర్థవంతంగా ఉండాలన్నారు. బూతులు తిట్టడం తమ విధానం కాదని స్పష్టం చేశారు. ఇంటింటి ప్రచారానికి వెళ్లిన సమయంలో ఏదైనా విమర్శ వస్తే సమాధానం చెప్పి మంచి చెడులు వివరించాలన్నారు. చేసిన పనితో పాటు కొన్ని ఎందుకు చేయలేకపోయామో తెలపాలని సూచించారు. ఎంతో మంది నాయకులు పార్టీలు మారినా కార్యకర్తలు మాత్రం 45 ఏళ్లుగా జెండా మోస్తున్నారని గుర్తు చేశారు. కార్యకర్తలతో ప్రజాప్రతినిధులు అనుసంధానం కావాలని సూచించారు. హైకమాండ్ కార్యకర్తలేనని, స్థానికంగా సమర్థులైన వారిని ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పరిధిలోని ఉత్తమ కార్యకర్తలను గుర్తించి పదవులు కేటాయించాలని ఆదేశించారు. పింఛన్ తీసుకునే వారి పక్కన నిలబడే ఓపిక కూడా ఎమ్మెల్యేలకు లేకపోతే ఎలా అని చంద్రబాబు మండిపడ్డారు. పేదలకు మంచి చేసే ఇలాంటి కార్యక్రమాలని మీరు కాకుంటే మరెవరు ప్రజల్లోకి తీసుకెళ్తారని ప్రశ్నించారు. బాధ్యతగా తీసుకుని ఎమ్మెల్యేలంతా ఇక నుంచి పింఛన్ పంపిణీలో పాల్గొనాలన్నారు. కొందరు ఎమ్మెల్యేల ఉదాసీన వైఖరిపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తానిచ్చిన సూచనలతో పనితీరు మార్చుకుంటే ఎమ్మెల్యేగా మళ్లీ గెలుస్తారన్న చంద్రబాబు, లేదంటే మీ ఇష్టమని ఘాటుగా చెప్పారు. ఇక మొహమాటాలు ఉండవని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో జనసేన, భాజపా శ్రేణులను సమన్వయం చేసుకోవాలన్నారు. తాను, పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుతో ఓటు బదిలీ బాగా జరిగిందన్నారు. ప్రతి నాయకుడు 3 పార్టీలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు. ప్రజల్లో రాణించగలిగే నాయకులకు ఎలాంటి నియోజకవర్గం ఇచ్చినా తమకు అనుకూలంగా మలుచుకుని విజయం సాధిస్తారన్నారు. 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేయాలని లోకేష్కు చెప్పినట్లు గుర్తు చేశారు. అయితే తాను మంగళగిరిలోనే పోటీ చేస్తానని చెప్పిన లోకేష్ ఎన్నికలకు నెల ముందు అక్కడికి వెళ్లి పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోయారన్నారు. తర్వాత 5 ఏళ్లు అక్కడే కష్టపడి రాష్ట్రంలోనే 3వ అతిపెద్ద మెజారిటీ సాధించారని వివరించారు. లోకేష్ పట్టుదలను ప్రశంసించిన చంద్రబాబు, మొదటిసారి గెలిచిన వాళ్లు లోకేష్ లాగా పనిచేయాలన్నారు. 9వ ఎమ్మెల్యేగా ఎన్నికైన తనకే కొత్తగా ఎన్నికైన కొందరు ఎమ్మెల్యేలు సలహాలు ఇస్తున్నారని చంద్రబాబు నవ్వుతూ చురకలు అంటించారు. తనతో అలా చేయండి, ఇలా చేయండి అంటున్నారన్నారు. రాబోయే 30 ఏళ్లకు అవసరమైన నాయకత్వాన్ని తీసుకురావాలని యువతకు అవకాశమిచ్చారని స్పష్టం చేశారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న చంద్రబాబు, పని చేయకుండా సలహాలకే పరిమితమయ్యే ఎమ్మెల్యేలు భవిష్యత్తు నాయకులుగా ఉండలేరని హితవు పలికారు. దేశంలోనే యంగెస్ట్ అసెంబ్లీ, యంగెస్ట్ పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం అన్న సీఎం ఇటీవల అమిత్ షా కూడా అదే మాట చెప్పారని తెలిపారు. కొంతమంది ఎమ్మెల్యేలు తమ చుట్టూ ఉండే నలుగురినే ప్రోత్సహిస్తున్నారని, ఇది వారితో పాటు పార్టీకి కూడా నష్టం కలిగిస్తుందని సూచించారు. పాపులారిటీ రేటింగ్ రిపోర్టు కూడా ఎమ్మెల్యేలకు ఇస్తామని సీఎం చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులకు ఏదైనా సమస్యలుంటే తన దగ్గర చెప్పాలని,
వ్యక్తిగతంగా ఎవరూ బయట మాట్లాడొద్దని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలతో ముఖాముఖి ప్రారంభించానని, ఎప్పటికే నలుగురితో మాట్లాడానని అధినేత చంద్రబాబు విస్తృత స్థాయి సమావేశంలో ప్రకటించడంపై టీడీపీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆ నలుగురు ఎవరు, ఎప్పుడు పిలిచారు, వారితో చంద్రబాబు ఏం మాట్లాడారు అని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆరా తీయడం కనిపించింది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో సీఎం మాట్లాడినట్లు తెలిసింది. దీంతో వారి నుంచి వివరాలు తెలుసుకునేందుకు పలువురు ప్రయత్నించారు. తర్వాత విడతలో చంద్రబాబు నుంచి ఎవరికి పిలుపు వస్తుంది, ఇప్పటికే ఎవరికైనా ఫోన్లొచ్చాయా అని ఎమ్మెల్యేలు చర్చించుకున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం చుట్టూ ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్కలపాడు, పురుషోత్తపట్నం పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఆదివారం నిజామాబాద్లోని బస్వా గార్డెన్లో పసుపు రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అమిత్ షాను తుమ్మల కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ఏపీ పునర్విభజన చట్టం 2014 కింద 4 పంచాయతీలు, వాటి పరిధిలోని 17 రెవెన్యూ గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో కలిపారని, దీనివల్ల పరిపాలనాపరమైన సమస్యలే కాకుండా అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. భద్రాచలం పట్టణానికి తెలంగాణలోని ప్రధాన మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం కలుగుతోందన్నారు. భద్రాచలంలోని విద్యాసంస్థల్లో చదివే గిరిజన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు 4 పంచాయతీలను అత్యవసరంగా తెలంగాణలో కలపాలని కోరారు. సవాళ్లను అధిగమించి పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా హర్యానాలోని గుర్గావ్లో జూలై 3, 4 తేదీల్లో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. రాష్ట్రం నుంచి 25 మంది మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు హాజరు కానున్నారు. ఈ మేరకు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో పట్టణ స్థానిక సంస్థల పాత్ర, దేశ నిర్మాణం అనే అంశంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ప్రజాప్రతినిధులు తమ అనుభవాలను, అభిప్రాయాలను పంచుకోనున్నారు. జాతీయ సదస్సుకు వెళ్లేందుకు విశాఖ, గుంటూరు, ఏలూరు, ఒంగోలు, చిత్తూరు మేయర్లు, గుంటూరు, తిరుపతి, నెల్లూరు డిప్యూటీ మేయర్లను ప్రభుత్వం నామినేట్ చేసింది. లోక్సభ సెక్రటేరియట్తో సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్గా రాజమహేంద్రవరం ఆర్డీఎంఏ నాగ నరసింహారావును నియమించారు. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్కు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి శ్రీశక్తి పీఠాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సందర్శించారు. శ్రీ పాతాళ శ్వేత వారాహి క్షేత్రంలో శ్రీ వారాహి నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని కుటుంబ సమేతంగా ఆయన దర్శించుకున్నారు. శ్రీ మరకత శక్తి కాళీదేవి, శ్రీ మరకత సిద్ధేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీశక్తి పీఠాదేశ్వరి మాతాజీ రమ్యానంద భారతి స్వామిని బీఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీశక్తి పీఠం తరపున పుస్తక ప్రసాదాన్ని చైర్మన్ కు అందజేశారు. అనంతరం స్వామి, అమ్మవారిని టీటీడీ చైర్మన్ శాలువాతో సత్కరించి శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. శ్రీశక్తి పీఠాన్ని సందర్శన పట్ల ఆనందంగా ఉందని చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. రిజర్వేషన్ చార్టులను రైలు బయలుదేరటానికి 8 గంటల ముందే సిద్దం చేయడంపై రైల్వే శాఖ కసరత్తు చేస్తుంది. ప్రయాణికుల రిజర్వేషన్ వ్యవస్థలో సంస్కరణల పురోగతిపై సమీక్ష జరిపిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రజలకు సౌకర్యంగా ఉండేలా సమర్థవంతమైన పారదర్శక టికెట్ వ్యవస్థపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ చార్టును రైలు బయలుదేరటానికి 8 గంటల ముందే సిద్దం చేయడంపై అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం రైలు బయలుదేరటానికి 4 గంటల ముందు రిజర్వేషన్ చార్టు సిద్దం చేస్తున్నారు. మారుమూల నగర శివారు ప్రాంతాల నుంచి ప్రధాన నగరాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు ప్రయోజనం కలగనుంది. వెయిటింగ్ లిస్ట్ లేదా టికెట్ నిర్ధారణ కాని సమయాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి మరింత సమయం లభిస్తుంది. నిమిషానికి 1,50,000 టికెట్ బుకింగ్లకు వీలుగా ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ PRS ను అప్గ్రేడ్ చేశారు. ప్రస్తుతం 32,000గా ఉన్న వ్యవస్థతో పోలిస్తే దాదాపు 5 రెట్లు ఎక్కువ. రైల్వే వ్యవస్థలను ఆధునీకరించడం సహా ప్రజలకు అనుకూలంగా మార్చడానికి నిరంతరం చేస్తున్న ప్రయత్నాలు ఈ చర్యలను ప్రతిబింబిస్తున్నాయని రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి. పూరి రథయాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై ఒడిశా ప్రభుత్వం పరిపాలనా విచారణకు ఆదేశించింది. గుండీచాదేవి ఆలయం వద్ద ఆదివారం జరిగిన తొక్కిసలాటలో 3 మృతి చెందడంతో పాటు 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై అనుగార్గ్ కమిటీ విచారణ చేసి 30 రోజుల్లో ముఖ్యమంత్రికి నివేదిక సమర్పిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. ప్రాథమిక చికిత్స తర్వాత రాత్రి 8 గంటలకు క్షతగాతులను డిశ్చార్జ్ చేసినట్లు పూరి జిల్లా ప్రధాన వైద్యాధికారి తెలిపారు. ఈ
దుర్ఘటనపై ఒడిశా సీఎం మాజీ దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు భక్తులకు ప్రభుత్వం తరపున క్షమాపణలు చెప్పారు. భద్రతా నిర్లక్ష్యం క్షమించరానిదంటూ కలెక్టర్, ఎస్పీలపై బదిలీ వేటు వేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఒడిశా సీఎం పరిహారం ప్రకటించారు. వాయవ్య, మధ్య, ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్, ఉత్తరకాశీ జిల్లాలో కుంభవృష్టి కారణంగా యమునోత్రి జాతీయ రహదారిలోని సిలాయ్ బైండ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ కుప్పకూలింది. ఈ ఘటనలో 2 భవన నిర్మాణ కార్మికులు మృతి చెందగా 7 గల్లంతయ్యారు. వరదల కారణంగా చార్ధామ్ యాత్రను 24 గంటల పాటు అధికారులు నిలిపివేశారు. రుద్రప్రయాగ్లోని బంగర్పట్టిలో 12 గ్రామాలను కలిపే రోడ్డు వంతెన తెగిపోవడంతో జనజీవనం స్తంభించింది. జార్ఖండ్లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో వరద నీటిలో చిక్కుకున్న ఆశ్రమ పాఠశాలకు చెందిన 162 మంది విద్యార్థులను రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్ష సూచన కారణంగా పలు జిల్లాల్లో అత్యవసర చర్యలు చేపట్టాలని సీఎం సుఖ్వీందర్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. కొండ చర్యలు విరిగిపడటం వంటి ఘటనలు జరిగితే వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత నేపథ్యంలో త్రిభాషా విధానంపై మహారాష్ట్ర సర్కార్ వెనక్కి తగ్గింది. పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరిగా బోధించాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఏప్రిల్లో త్రిభాషా విధానానికి సంబంధించిన నిర్ణయం జూన్లో అమలు చేయాలని ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. మహారాష్ట్ర వర్షాకాల శాసనసభ సమావేశాలను పురస్కరించుకుని మీడియాతో మాట్లాడిన మహారాష్ట్ర సీఎం భాషా విధానంపై ఎలా ముందుకు వెళ్లాలనే విషయమై సూచనలు చేసేందుకు విద్యావేత్త డాక్టర్ నరేంద్ర జాదవ్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కమిటీ 3 నెలల పాటు నివేదిక సమర్పిస్తుందన్నారు. కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఉద్దవ్ ఠాక్రే సీఎంగా ఉన్నప్పుడు పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు త్రిభాషా విధానం అమలు చేయాలని డాక్టర్ రఘునాథ్ మసేల్కర్ కమిటీ చేసిన సిఫార్సులను ఆమోదించి అమలు చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఫడ్నవీస్ గుర్తు చేశారు. గాజాలో యుద్దం ముగించి సంధి చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్, హమాస్లకు సూచించారు. ఇరుపక్షాలు ఒప్పందం చేసుకుని బందీలను వెనక్కి రప్పించాలని సామాజిక మాధ్యమం ట్రూత్లో పోస్టు పెట్టారు. వచ్చే వారంలోపు 2 వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును సమర్థిస్తూ మరోసారి ట్రంప్ పోస్టు పెట్టారు. నెతన్యాహుపై ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ వేధింపులు గతంలో తనపై కూడా జరిగాయన్నారు. హమాస్తో ఒప్పందం కుదుర్చుకునే ప్రక్రియలో నెతన్యాహు ఉన్నారని చెప్పారు. బందీలను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న ట్రంప్ రోజంతా కోర్టులో ఉంటే అదెలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. నెతన్యాహుపై పెట్టిన కేసులను రద్దు చేయాలని గత వారం కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. ఉత్తర గాజాను ఖాళీ చేసి దక్షిణ గాజాలోని మువాసీ ప్రాంతాలకు తరలి వెళ్లాలని అక్కడి ప్రజలకు ఇజ్రాయెల్ సైన్యం సూచించింది. 90 రోజుల పాటు వాయిదా వేసిన ప్రతీకార సుంకాల గడువును పొడిగించే ఉద్దేశం లేదని అమెరికా తెలిపింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన ట్రంప్ వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు వీలుగా జూలై 9వ తేదీ వరకు వాటి అమలును వాయిదా వేశారు. వాషింగ్టన్తో వాణిజ్య ఒప్పందాలు చేసుకుని దేశాల పేర్లను అమెరికా ప్రకటిస్తుందన్నారు. ఒక దేశం మమ్మల్ని ఎలా పరిగణిస్తోందనే విషయం చూస్తామన్నారు. కొన్ని దేశాలను తాము పట్టించుకోవటం లేదన్నారు. వాటి పేర్లు త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అమెరికాలో షాపింగ్ అనుమతిస్తామని, కానీ 25% లేదా 35%, 50%, 10% పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. 3 రోజుల క్రితం శ్వేత సౌధంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఒక్కో దేశంతో ఒప్పందం చేసుకోవడం ఎంతో కష్టమన్నారు. అయినప్పటికీ 90 రోజుల్లో 90 ఒప్పందాలు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ట్రంప్ తెలిపారు. సంప్రదింపులు కొనసాగుతున్నాయని, 200 దేశాలు ఉన్నప్పటికీ అందరితో చర్చలు జరపడం లేదని చెప్పారు.